హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో బేసిక్ వెనిలా స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో స్టెయినర్ పెట్టుకుని 1 కప్పు మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని ఇలా సీవ్ చేసుకోవాలి. ఈ సీవ్ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోనికి 4 ఎగ్స్ని బీట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ని బీట్ చేసుకున్న తర్వాత దీనిలోనికి 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్, 1/2 కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకుని మిక్సీ జార్ లిడ్ పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ మిక్సీ చేసుకున్న బ్యాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని బేకింగ్ చేసుకోవడానికి ఒక గిన్నెని దానిలో స్టాండ్ని పెట్టుకుని మూత పెట్టుకుని ప్రీహీట్ పెట్టుకోవాలి. తరువాత మనం ముందుగా సీవ్ చేసి పెట్టుకున్న పిండిలోనికి ఈ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు పాలని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఒక కేక్ మౌల్డ్ తీసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని బ్రష్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిలోనికి ఒక బటర్ పేపర్ని కూడా యాడ్ చేసుకుని దానికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని దీనిలో వేసుకోవాలి. కేక్ బ్యాటర్ అంతా దీనిలో వేసుకున్న తర్వాత 2 to 3 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పైకి వస్తాయి. తరువాత మనం ముందుగా ప్రీహీట్ పెట్టుకున్న గిన్నెలోకి మన కేక్ బ్యాటర్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని దీన్ని క్లోజ్ చేసి స్టవ్ని సిమ్లోనే ఉంచుకుని 30 to 35 మినిట్స్ బేక్ అవ్వనివ్వాలి. 30 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా టూత్పిక్ గుచ్చి చూస్తే టూత్పిక్ అనేది క్లియర్గా ఉంటే బేక్ అయినట్టే. టూత్పిక్ ఏదైనా పిండి అంటుకున్నట్లయితే ఇంకొంచెం 5 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. ఇక్కడ కేక్ రెడీ అయిపోయింది కాబట్టి బయటకు తీసుకుని పక్కన పెట్టుకుని బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత సైడ్స్నంతా ఇలా నైఫ్తో సెపరేట్ చేసుకుని డీమౌల్డ్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి డీమౌల్డ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెనీలా స్పాంజ్ కేక్ రెడీ. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.